హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నా అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, కట్టుడి మీకు తీయబడు అన్నాడు. అదే సమయంలో ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి అక్కడ చెప్పాడు. ఎక్కడది కాదు, 8:26 రోమపత్రిక, రోమా 8:26 ఎలా చేయాలో అక్కడ చెప్పాడు. ఏమన్నాడు చదవండి. అదిగో మీరు ప్రార్థన చేయటానికి మీరు కంగారు పడక్కర్లా. ఆత్మ నా సహోదరుడు నా కుమారుడు నాగరాజ్ చేయలేకపోతున్నాడు, నేను అతనికి సహాయం చేయాలని పరిశుద్ధాత్మడు మీకు మాటలు అందిస్తూ ఉంటాడు. నా బిడ్డ నాగరాజ్ చేయలేకపోతున్నాడు, నా బిడ్డ ఫిన్హాజ్ చేయలేకపోతున్నాడు, నా బిడ్డ మరి దివన్ కుమార్ చేయలేకపోతున్నాడు అని ఆత్మయు ఈ బలహీనతలు ఎరిగి సహాయము చేయుచున్నాడు. ఎలాగ యుక్తంగా చేయాలో మనకు తెలియదు, అది ఆత్మే నీకు చెప్తూ ఉంటాడు. తర్వాత ఇది తర్వాత ఇది తర్వాత ఇది అని చెప్తుంటే నువ్వేం చేస్తూ ఉంటావు. కాబట్టి ప్రార్థన చేయడానికి నువ్వు కంగారు పడక్కల్లా, నీకు సహాయకుడు అక్కడ రెడీగా ఉన్నాడు. ఎవరైనా సహాయకుడు. The Spirit of God is waiting for you to pray. The Spirit of God is waiting to help you to pray. దేవుని ఆత్మ నీకు సహాయం చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేయడానికి. కాబట్టి దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. మనం మొదలెట్టి నెక్స్ట్ దేవుని వాక్యంలో చదవండి, 14:14 చదవండి. యోహాను సువార్త 14:14 ఏమి రాయబడడం చూద్దాం. యోహాను సువార్త 14:14 చదవండి. అది ప్రార్థన ఎవరు పేరం చేయాలంటే యేసు ప్రభు పేరం చేయాలి. నా నామం అన్నాడు. అందుకే ప్రతి ప్రార్థన యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి అంటారు. ఆర్సీఎం వాళ్ళు ఏం చేస్తారండి, చిన్నప్ప నామమును వేడుకుంటాం, రాయప్ప నామం, జేవియర్ నామము. మా అమ్మ పునీతులమ్మ పేరును వేడుకుంటున్నానండి. మా అమ్మ పునీతులమ్మ అంటారు. ఆ ప్రార్థన పరలోక రాజ్యం చేరో దేవుడు వినడు కూడా. వాళ్ళు చేసే ప్రార్థనలు అయ్యారండి. అక్కడ చేరతారు. మా అమ్మ పునీతులమ్మ పేరున పేడంగాని మాత పేరుని అడుగుతున్నాం. ఏంటి ఆమె పేరుని అడిగేది? ఆమె ఒక మానవరాదు. ఆ పునీతులమ్మ ఏంటో నీకు తెలియదు, ఆ వేడంగి మాత ఎలా ఉండదో నీకు తెలియదు, ఏ రకమైన రూపమో కూడా తెలియదు నీకు. ఆమె పేరు చేసేదేంటి? నా నామమున నా పేరుని చేయాలి. కాబట్టి ప్రభువు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన ఎవరి పేరుని చేయాలండి? ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ వి మస్ట్ ప్రే. అందుకనే ఇంగ్లీష్లో కూడా వాళ్ళంటారు వి ప్రే ఇన్ జీసస్ నేమ్. వి ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్, వి ప్రే ఇన్ జీసస్ నేమ్. పిల్లగా యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేయకూడదు. అది నాడు చేసే వాళ్ళని మనం విమర్శించట్లేదు, కానీ వాళ్ళు చేసే తప్పు. కాబట్టి ఆయన నామం పేరిటే మనం ఏం చేయాలండి? అంతేకాదు ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? 3:21 చదవండి. 3:21 3:20 పోనీ, అది ఎఫెసీలకు రాసిన పత్రిక. ఎఫెసీ 3:20 అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు సంఘములో మహిమ 3:20లో
తన శక్తి చెప్పున ఉమ్. మనము అడుగు వాటన్నిటికంటే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి ఇప్పటి వరకు నువ్వేమీ పొందలేకపోవడం కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేకపోవడం కారణం నేను అడగకపోవడం. అడగకే మీరు పొందలేకపోతున్నారని యాకోబు అన్న 4 అధ్యాయంలో. ఇప్పుడు అదంతా చూడగల. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా జరగాలంటే నువ్వు అడగాలి. కానీ మనం అడగట్లేదు. ఈ రోజున మనం ఏం చేయట్లేదంటే అడగట్లా, ప్రభుకి ప్రార్థన చేయట్లేదు. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ అత్యధికంగా చేయాలి. కాబట్టి మన జీవితంలో ఖచ్చితంగా మనం ప్రార్థించవలసిన ఆవశ్యకత మనకు ఉంది. ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన ఆవశ్యకత. కాబట్టి ప్రభు బిడ్డలారా, ముఖ్యంగా ఈరోజు ప్రార్థన చేయని వారి గురించే నేను నాకు మోకరించి అనుకున్న ఏంటి అని చేయట్లేదు. అందుకే వాక్యం చూపించి చెప్తామని భారంతో చెప్తున్నా. ప్రార్థించాలి, ఖచ్చితంగా ఏం చేయాలని ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగాలి. బాలజ్యోతి పాళ్ళు ప్రార్థన చేయాలి. యవనస్తులైన బిడ్డలు ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో గోజాడాలి. యవనస్తులైన బిడ్డలు అయితే ఇంకెక్కువ గోజాడాలి. నా జీవితం ఎలా కడతీరుస్తావో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను ఎలాంటి ప్రయాణం చేయాలో, ఎలాంటి ప్రయాణం చేయడం ద్వారా నీ నామానికి మహిమో, నా జీవితానికి క్షేమమో, ఇవన్నీ ప్రభు దగ్గర అడగాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసిన ఆవశ్యకత ఉంది. గుర్తుపెట్టుకొని ప్రార్థించడం. ప్రార్థించిన వారు ప్రార్థించాలి, ప్రార్థించని వారు కూడా ఏం చేయాలండి? ప్రార్థించాలి. చేసిన వారు చేయాలి, ఎన్నిసార్లైనా చేయాలి. నేను మామూలుగా పీజీ చేసేటప్పుడు బ్రదర్ మార్టిన్ గారి దగ్గర ఉండేవాడు. ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవాడు. ఆన్లైన్ ప్రేయర్లో 6 to 7 ప్రేయర్స్ చేసేవాడు. 6 to 7 ప్రేయర్స్. ఆయన డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తూ ఉండేవాడు స్టేజ్ మీద కూర్చొని. ప్రతి ఐటమ్ గురించి ఒక ప్రేయర్. అలాగ 6 to 7 ప్రేయర్స్ చేసేవాడు. ఈరోజు మన దగ్గర అలా చేసేవాళ్ళు లేదు. ఒక ప్రార్థన చేశారంటే వెంటనే యోనా కంటే శ్రేష్ఠులు అయిపోతున్నారు. అంటే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న ప్రార్థన చేశారంటే చాలు యోనా కంటే శ్రేష్ఠుడు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు నిద్రలోకి. నో పిల్లరా, ఆ దినాల్లో దేవుడు అలాంటి తరగతి ఇచ్చాడు కాబట్టి ఈ రోజున ఇంకా నిలబడి ఉన్నాం. ఇంకా నిలబడట కారణం అదే. ఎందుకంటే ఆ రోజు ఉండే ఫౌండేషనే ఈరోజు బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. ఆ రోజే ఫౌండేషన్ వీక్గా ఉంటే బిల్డింగ్ ఎలా ఉండేది? ఇప్పటికే ఎందుకు పనికిరాదు. బిడ్డలారా, పెద్దలు మనకు నేర్పిస్తూ ఉంటారు, సేవకులు మనకు నేర్పిస్తూ ఉంటారు, మన పైన ఉన్నటువంటి వారు మనకు బోధిస్తూ ఉంటారు. వాటిని విని జాగ్రత్తగా మనం ముందు ఫాలో అయిపోతే మన ఫౌండేషన్ ఏమవుతుంది? స్ట్రాంగ్. మనం ఇంకా ఎవరి మీద ఆధారపడకలా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రభు శక్తి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అలాగే ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేని కొరకు ప్రార్థన చేయకూడదో కూడా చెప్పాడు. ప్రార్థన చేయాలి, కానీ దేని కొరకు ప్రార్థన చేయకూడదో చెప్పారు. ఏంటది? యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు అదే. వారు ప్రార్థన చేస్తారు కానీ భోగాల కొరకు ప్రార్థన చేస్తారు. ఆ 2 తలుపులు ఎక్కడికి తెలుసు మీకు? కూచుంపుడి అయ్యి కూచుంపుడు మా ఇంటికి తెచ్చాను తలుపులు. దాదాపు 8 తలుపులు తెచ్చాను విజయవాడ నుంచి. 2 తలుపులు మిగిలి ఉన్నాయి. 2023 నుంచి ఆటక మీద దాచామట. 2023 నుంచి ఆటక మీద దాచి ఈ ద్వారబంధాన్ని తలుపులు కావాలంటే ఆటక మీద దింపించి తెచ్చి
భాస్కర్రావు ద్వారా పెట్టించాం. ఏది పోదని ప్రతిదీ జాగ్రత్తగా ఉంచుతాం, ప్రతిదీ జాగ్రత్తగా ఉంచుతాం. ఇంకా మీకు చెప్పాలంటే మీకు తెలియదు, కొన్ని సంగతులు చెప్తాను. స్వర్ణ నాకేం చేసిందంటే కప్లింగ్స్ చాలా ఇచ్చింది. ఏది ఆశీర్వాద కప్లింగ్స్, అర్థమైందని అవన్నీ పనికిరావు. పనికిరావు ఏంటి, ఇక్కడ మేము పెట్టేవేమో ఒక గేజ్ అయితే అది మరొక గేజ్. అంటే మేము పెట్టేవన్నీ 1 ఇంచ్ అయితే అవన్నీ కూడా 30, లేకపోతే 1.25 ఇంచులు ఇచ్చింది. మీరు నమ్మితే నమ్మండి, అవన్నీ తీసుకెళ్ళి నేషనల్లో ఉంటాడు ఎలక్ట్రికల్ షాప్. ఇవన్నీ తీసుకుంటావా నువ్వు అని అడిగాను. తీసుకుంటాను, ఆశీర్వాదాన్ని ఉంటే తీసేసుకుంటాను. తీసేసుకొని పైపులు ఇచ్చాడు నాకు. అలా జరిగింది. నీ దగ్గర నేను కొనలేదు ఇవి, కానీ ఇవి నాకు ఒకరు ఇచ్చారు. ఇవి నీకు పనికొస్తాయి, నువ్వు అమ్ముకోవచ్చు. ఇవి తీసుకుని నాకు డబ్బులు ఇవ్వద్దు, దీని ఖరీదంతా కట్టి దానికి బదులు నాకు పైపులు ఇవ్వమని అడిగి ఇచ్చాడు. తప్పకుండా ఇస్తాం సార్, మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ఇస్తాం. ప్రతి దాని మీద ఆశీర్వాదం ఉంది, వ్యాలిడ్ ఇవి. చూసారా, అంటే ఏది పోను దాని చూడండి ఎంత జరిగిందని. ఆ పైపులో ఇప్పుడు ఈ మోటార్కి వేసిన పైపులు అయినా అక్కడి నుంచి కిందకి దింపించాం. కొన్ని పైపులేమో కూచుంపూడిలో మిగిలాయి, అవి కూడా దాచి ఉంచారు 2023 నుంచి. అవి ఇవి కలిపి మొత్తం వేసేసినాయి. ఏది పోనివ్వండి, దేవుడి కొరకు ప్రతి దాన్ని జాగ్రత్త పరిచి ఉపయోగిస్తాం. కాబట్టి ప్రభువుని అడిగేటప్పుడు మన భోగాల నిమిత్తం ఏం చేయకూడదు, అడగకూడదు. మన భోగాల నిమిత్తం అడగకూడదు. కోర్స్ మనం అడగకపోయినా ఆయన ఇచ్చేస్తాడు. మనకు కావాల్సిందని ఇస్తాడు, ఎన్ని కావాలంటే ఇస్తాడు. చాలా మనం పైన ఉంచుతాడు కానీ కింద ఉంచడం. దేవుడు చేసే పనులు అవి. అందుకనే యాకోబు అంటున్నాడు, ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. అయితే ప్రార్థన చేసేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా అడగకూడదు, ఇష్టం వచ్చినట్టు అడగకూడదు. ఆ ప్రార్థన దేవునికి మహిమ రావాలి. ఆ ప్రార్థన ద్వారా దేవుడికి రావాలి మహిమ కలగాలి. దేవుడికి మహిమ కలగకపోతే దేవుడిని ఎంత అడిగినా ఇవ్వడం. అర్థమైందని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే అన్నాడు, మీరు అడిగింది నువ్వు భోగొచ్చని అడుగుతున్నారు కాబట్టి మీకేమీయో దొరకట్లేదు అని మాట్లాడుతూ కిందకు వస్తాడు. ఎవరండి? యాకోబు పిల్లరా. కాబట్టి యవ్వన బిడ్డలైనటువంటి వారు, ప్రార్థన చేయనటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనకి సహాయపడేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయనే నీకు ప్రార్థనలో ఏమేం పదాలు కావాలో అందిస్తూ ఉంటాడు. ఎవరు అందిస్తారండి? పరిశుద్ధాత్ముడు అందిస్తాడు. అయితే ఆ ప్రార్థన యేసు ప్రభు నామం పేరట చేయాలి. అంతేకాదు, అలా కనుక నువ్వు చేయగలిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అందుకే పిల్లలకు కూడా ప్రార్థన నేర్పించాలి. ఇంట్లో పిల్లలకు కూడా ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి. అయితే పిల్లరా, ప్రార్థించినంత మాత్రాన ఆడి భక్తులు అయిపోయాడు అనుకోకూడదు, అది పెద్ద పొరపాటు. ఆడికి మారు మనసు రావాలి, వాడికి రక్షణ అనుభవం రావాలి. ఆడి ప్రార్థన చేసినంత మాత్రమే రక్షణ అనుభవంలోకి వచ్చేసాడు అనుకుని మోసపోయినటువంటి రోజులను సిఎస్ఐ వాళ్ళు, ఆర్సీఎం వాళ్ళు ఎంతమందిని నాకు తెలుసు, ఎంతోమందిని చూశాను. ఇలా కాబట్టి వాడు ప్రార్థన చేసినంత ప్రార్థన నేర్పించాలి. చేసినంత మాత్రమే వాడు దైవికమైన వ్యక్తిగా మారలేదు. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. ప్రార్థన పాపులు చేయొచ్చు, ప్రార్థన నీతిమంతులు చేయొచ్చు, ప్రార్థన దేవుని ఎరగనోడు చేయొచ్చు, ప్రార్థన విగ్రహారాధికుడు చేయొచ్చు, ప్రార్థన అసలు దేవుడు అంటే ఏంటో తెలియనోడు కూడా చేయొచ్చు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసు
యేసుని స్తుతించుడి